శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు ఈ పేరు చాలా ఆసక్తిగా మారనుంది. మరికొన్ని రోజుల్లో జరగబోయే శ్రీలంక సిరీస్‌కు అయ్యర్ సెలెక్ట్ అవుతాడా? మళ్ళీ సెంట్రల్ కాంటాక్ట్ దక్కుతుందా లేదా అని చాలామంది అభిమానుల్లో కలవరపెడుతుంది. శ్రీలంకతో జరగబోయే ఓడీ సిరీస్‌కు అయ్యర్ జట్టులో చేరనున్నాడని క్రికెట్ వర్గాలు చెప్తున్నాయి. అందుకు ప్రధాన కారణం గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అవ్వడం. అది పక్కన పెడితే శ్రేయస్ అయ్యర్ ఓడిఐలో ఒక అద్భుతమైన బ్యాటర్. ప్రెజర్ మ్యాచ్‌లోనూ చాలా చక్కగా ఆడగలడు. అందరికీ గుర్తుందో లేదో 2017, 19 నుంచి నంబర్ 4 పొజిషన్‌లో చాలామందిని ట్రై చేశారు. బట్ ఎవరూ క్లిక్ అవ్వలేదు. 2019 వరల్డ్ కప్‌లో నంబర్ 4 పొజిషన్ బ్యాటింగ్‌లో చాలామందిని ట్రై చేశారు. ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు. నంబర్ 4 పొజిషన్‌లో అద్భుతంగా ఆడుతూ కీ బ్యాటర్‌గా తయారయ్యాడు. వరల్డ్ కప్‌లోనూ అతనేంటో నిరూపించుకున్నాడు. నంబర్ 4 బ్యాటర్‌గా 500+ రన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాంటి అయ్యర్‌ను పక్కన పెడితే త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకి ఇబ్బందులు తప్పవు. నంబర్ 4లో అయ్యర్‌కి చాలా అనుభవం ఉంది. కాబట్టి అయ్యర్‌ని తప్పకుండా టీమిండియాలోకి వస్తాడని చాలామంది చెప్తున్నారు. ఇప్పటిదాకా శ్రేయస్ అయ్యర్ 59 ఓడిఐలో 2383 పరుగులు, 49 యావరేజ్‌తో మంచి ఓడిఐ గుర్తింపు ఉంది. మరి శ్రేయస్ అయ్యర్‌పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.